नमो महद्भ्यो नमो अर्भकेभ्यः नमो युवद्भ्यो नम आशनेभ्यः यजामदेवान्यदशक्रवामः माध्यायनः समावृक्षिदेवाः नमः सभायै नमः। यथा वृक्षस्य सम्पुष्पितस्य दूरात् गन्धो वा आत्येवं कर्मणो यथा सिदारां कर्तेव हितामक्रामेयद्युवेयवेह वा विह्वयिष्यामि कर्तं पतिष्यामि इत्येव अमृतादात्मानं जुगुप्सेत्। అట్లా గంధం ఏ రకంగానైతే ప్రకాశిస్తుందో చుట్టుపక్కల దాని యొక్క వాసనను వెదజల్లుతుందో అట్లనే శాస్త్రి గారు కూడా అన్ని రాష్ట్రాలలో ఉత్తర దక్షిణ తూర్పు పడమర 4 దిక్కుల నుండి చతురామ్నాయ పీఠాలతో వారు సమన్వయమై శృంగేరికి ఆస్థాన పండితుడై అట్లనే చతురామ్నాయ పీఠాలలో అంటే ఇప్పుడు కాదు 19వ శతాబ్దంలో అభినవోద్దండ సరస్వతి స్వామివారి యొక్క సందర్భంలో వారు ఆస్థాన పండితునిగా ఉన్నారు. తర్వాత విద్యాతీర్థ స్వామివారి సమయంలో వారు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ శంకరుడు భూమండలాన్ని 3 ప్రదక్షిణాలు చేసినట్టు ఈ సాక్షాత్తు శంకరుని అవతారం మన యొక్క శాస్త్రి గారు. వారు ఇటు ఉత్తరప్రదేశ్లో కరపాత్ర స్వామి వారితో స్నేహంగా ఉంటున్నారు. అట్లనే 4 పీఠాలతో సమన్వయంగా ఉన్నారు. శంకరులు ఎట్లనైతే అద్వైతాన్ని సాధించినారో మొట్టమొదలు భాగ్యనగరంలో భాగ్యనగర అర్చక పురోహిత సంఘాన్ని మొట్టమొదలు సమన్వయపరిచి బ్రాహ్మణులలో ఉండే అనేకత్వాన్ని తొలగించినటువంటి మహనీయుడు మన యొక్క శాస్త్రి గారు. నేనప్పుడు 11 ఏళ్ల పిల్లవాడిని 1981-82 ప్రాంతంలో నాచారంగుట్టకు పూరి పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి స్వామివారిని తీసుకురావడం, నిరంజన దేవతీర్థ స్వామివారిని తీసుకురావడము, 3 రోజుల పాటు ఇక్కడ ఉండి ఇక్కడ శంకరమఠ నిర్మాణానికి వారి చేతనే పునాది రాయి వేయడము, ఇట్లా ఇంకా ఎన్నో చేశారు. ఇటువంటి ఈ కార్యక్రమాన్ని స్మరించుకుంటూ వచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా స్వాగత సుమాంజలులతో ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు కొద్ది నిమిషాలలో స్వామివారు వస్తున్నారు. వారికి మనం ఆహ్వానం పలికి వారు వచ్చిన తర్వాత తదనంతర కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వేద పండితులు తిగుళ్ళ గోపీకృష్ణ శర్మ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ మరి కాసేపట్లో మనలందరినీ కూడా అనుగ్రహించడానికి శ్రీ 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 పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారు సభలోకి వేయించేస్తూ ఉన్నారు.